శ్రీరామ లేఖనంతో లోకంలో శాంతి వెల్లివిరుస్తుందని, విశ్వశాంతికి ఏకైక మార్గం శ్రీరామ లేఖనమని అవసర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ అన్నారు. కాగా భద్రాచలం ధ్యాన మందిరంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో అవసర ట్రస్ట్ సమర్పించిన గాయత్రి నామ సంఖ్యాక శ్రీరామ లేఖనం రామకోటి గ్రంథాలను రామాలయం ఈవో దామోదరరావు ఆవిష్కరించారు. ఇలా ఉంటే అవసర ట్రస్ట్ తరఫున 10,000 ప్రతులను దేవస్థానానికి అందించారు. వీటిని నిత్య కళ్యాణంలోని ఉభయదాతలకు, అలాగే ఆదివారం మూలవర్ల అభిషేకంలో పాల్గొనే ఉభయదాతలకు ఉచితంగా అందించవలసిందిగా ట్రస్ట్ అధ్యక్షులు కోరారు. కాగా దేవస్థానం వారు శుక్రవారం నుంచి ఉభయదాతలకు శ్రీరామ లేఖనం ప్రతులను అందించనున్నారు. త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. ఆ శ్రీరామచంద్రుడు భద్రాచలంలో వేంచేసి మీకు ఉత్తమమైన కైంకర్య ప్రాప్తిని అనుగ్రహించుగాక అని చెప్తూ మా అభ్యర్థనని మన్నించి శ్రీ గాయత్రి సంఖ్యాక శ్రీరామ లేఖనం శ్రీరామ లేఖనం రాయడం వల్ల లోకమంతటా శాంతి వెల్లివిరుస్తుంది. ప్రతి ఒక్కరి మనసు మెత్తబడుతుంది. విశ్వశాంతికి ఏకైక మార్గం శ్రీరామ లేఖనం. దానిని లోకమంతటా వ్యాప్తి చేయాలని భద్రాచలం ఈవో గారిని మేము సంప్రదించటం, వారి ఆదేశం మేరకు 10,000 ప్రతులను మా అవసర ట్రస్ట్ తరఫున తెచ్చి వారికి సమర్పించడం జరిగింది. వారు శ్రీరామ కైంకర్యాన్ని వారు చేస్తూ మాకు కూడా చేయడానికి అవకాశం కల్పించటం మాకు అత్యంత ఆనందంగా ఉంది.